ఎప్పుడు అప్లోడ్ చేశారు డేట్ అప్రాక్సిమేట్గా? నేను అక్టోబర్ మిడిల్లో అప్లోడ్ చేశాను సార్. అక్టోబర్ సో మిడిల్. జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి కోర్స్ ఎండ్ అయిపోయింది కదా, సెప్టెంబర్ మధ్యలో ఎండ్ అయింది. సో నెక్స్ట్ 15 to 20 days మళ్ళీ ప్రిపేర్ అయ్యాను నేను. రీక్యాప్ చేసుకున్నారు, ఓకే. మళ్ళీ అసైన్మెంట్స్ అన్ని ఒకసారి చేశాను సార్. మళ్ళీ చేసిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేశాను. కొంచెం ట్రై చేద్దాం, ఇంటర్వ్యూస్ ఇస్తే కొంచెం అలవాటు అవుతుంది కదా అని ఆ, ఒక రెజ్యూమ్ శాంపుల్గా ప్రిపేర్ చేసి అప్లోడ్ చేశాను. ఓకే. ఓకే. ఫస్ట్ బెంగళూరు నుంచి వచ్చే కాల్స్. బెంగళూరు నుంచి మోస్ట్లీ ఒక 4-5 కాల్స్ వచ్చేసాయి. 4-5 ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయి. ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా బాగా ఇచ్చాను. అంటే అన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. ఆ, మీరు ఇచ్చారు కదా క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అందులోంచి సేమ్ ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు. అందులోంచి వచ్చాయి క్వశ్చన్స్ అన్ని చెప్పాను, కానీ రిజెక్ట్ అయింది. అది నాకు అర్థం కాలేదు. బాగానే చెప్పాను కదా అన్ని ఆన్సర్స్, మరి ఎందుకు రిజెక్ట్ అయింది కొంచెం ఫీల్ అయ్యాను. అదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. తర్వాత తర్వాత నుంచి కాల్స్ వచ్చాయి, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతున్నాయి, రిజెక్ట్ అవుతున్నాను. క్వశ్చన్స్ కూడా ఆ, కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తున్నారు అనమాట. అంటే మీరు ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ, దాంతోపాటు సినారీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అయ్యాయి అనమాట. సినారీ బేస్డ్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఆన్ ప్లగ్ఇన్స్ ఈ సెక్యూరిటీ రోల్స్ మీద బాగా అడిగారు అనమాట. ఓకే. సో 12 ఇంటర్వ్యూస్ ఇచ్చాను సార్. అది 12 కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అందులో ఒకటి వచ్చింది. ఓకే. ఓకే. గుడ్. 12 రెండు వచ్చాయి. యాక్చువల్గా రెండు వచ్చాయి, ఒకటి బెంగళూరుది, ఒకటి హైదరాబాద్ది. ఒకటి అంటే ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్కి ఇన్ పర్సన్ రమ్మన్నారు అనమాట. ఓకే. బెంగళూరు కదా నాకు ఇంట్రెస్ట్ చూపించలేదు, నేను వెళ్ళలేదు, అది వదిలేసాను. ఓకే. తర్వాత హైదరాబాద్ వచ్చింది. సో ఇది జాయిన్ అయ్యాను సార్ రీసెంట్గా. గుడ్, గ్రేట్. అండ్ ఇక్కడ అప్రాక్సిమేట్గా? సో నా ప్రీవియస్ ప్యాకేజ్ అయితే 5.5 సార్. ఇప్పుడు ఇప్పుడైతే 12 LPA సార్. ఎల్పిఏ. గ్రేట్, గ్రేట్. మీకు